ఈ వీడియోలో పొద్దున ప్రోమో ఏదైతే వచ్చిందో ఆ ప్రోమోలో టాస్క్ ఎవరు గెలిచారు, అసలు ఎన్ని టాస్కులు పెట్టారు, ఆ టాస్కులు ఎవరు గెలిచారు, ప్లేయర్ ఆఫ్ ద డే ఎవరయ్యారనేది మాట్లాడుకుందాం. దాంతోపాటు ఆ బర్నీ గారు ఏదో జస్టిఫికేషన్ ఇచ్చారంట. మనం నిన్నటి వరకు ఏదైతే చూసామో ఆ రీల్ కానీ ఆ బజ్ ఇంటర్వ్యూలో దానికి సంబంధించింది ఏదో ఆయన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టారు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఓటింగ్‌లో చిన్న చిన్న అప్డేట్‌లు అయితే తెలుస్తున్నాయి. ఇది ఎలా తెలుస్తుందనేది నాకు తెలీదబ్బా. నా వరకైతే నేను చాలా గట్టిగా నమ్ముతున్నా. కాన్ఫిడెన్షియల్ ఓటింగ్ అనేది లీక్ అవ్వదు ఎట్టి పరిస్థితుల్లోనూ అని. హాట్‌స్టార్ ఓటింగ్ అనేది జస్ట్ ఫ్లో తెలుసుద్ది. అంతవరకే తప్పితే ఎగ్జాక్ట్ మిస్డ్ కాల్స్‌లో పర్సెంటేజెస్ కూడా చెప్తున్నారు అంటే మేబీ అది ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళు అయ్యుండొచ్చు. నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు నేను విన్నంత వరకు దాని గురించి ఇక్కడ మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో కొత్త వాళ్ళు ఎక్కువ మంది చూస్తుంటారు. అందుకనే లైక్ చేయండి, రీచ్ పెరగాలన్నమాట ఈ వీడియోకి ఎక్కువ మంది. ఫస్ట్ ఏదైతే తనూజ గారు కళ్యాణ్ మీద ఏదైతే గెలిచారో ఆ టాస్కే మీరు ప్రోమోలో చూసారో ఆ టాస్క్ పెట్టారు. దాంతోపాటు ఇంకొక 2 టాస్కులు పెడతారు బిగ్ బాస్ మామ. ఆ 2 టాస్కులు మొత్తం 3 టాస్కులు. ఆ 3 టాస్కులు గెలిచింది డెమోన్ పవన్ అంట. 3/3 1 డెమోన్ పవన్. డెమోన్ పవన్ ఈరోజు ప్లేయర్ ఆఫ్ ద డే అయ్యారు. డెమోన్ పవన్కి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక వాయిస్ నోట్ వచ్చింది అనమాట. ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్న టైంలో ఈ ఫ్యామిలీ వాయిస్లు ఇది అంటే వాళ్ళు కూడా కసి పెంచడానికి లాస్ట్ మూమెంట్లో కూడా వాళ్ళు ఏమాత్రం కూడా గివప్ ఇవ్వకుండా, సరే లాస్ట్ వీక్ కదా త్యాగం చేసుకుందాం వాళ్ళకి వీళ్ళకి అనకుండా ఆ టఫ్ ఫైట్, ఆ చిన్నపాటి గొడవలు ఏమైనా క్రియేట్ అవుతాయి అంటే అది ఫ్యామిలీకి అడ్డు పెట్టాలి. ఫ్యామిలీ లింక్ చేస్తే తప్పితే ఆ గొడవలు అనేవి క్రియేట్ అవ్వవు. అందుకని చెప్పి ఆ ఫ్యామిలీ లింక్ చేశారనమాట. లేకపోతే ఇంకో 4 రోజులు ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు అయినా ఫ్యామిలీ కోసం వాళ్ళు ఆడుతున్నారంటే బిగ్ బాస్ మామ చిన్నోడు కాదు. ఎక్కడ వాళ్ళని ట్రిగ్గర్ చేస్తే వాళ్ళు రియాక్ట్ అవుతారు అనేది బిగ్ బాస్కి తెలిసినంతగా ఇంకెవరికి తెలుసు చెప్పండి. అలా చేశారనమాట. డెమోన్ పవన్ గెలుస్తారు. అండ్ జర్నీస్ దగ్గరికి వచ్చేసరికి నాకు తెలిసి ఈ రోజు నుంచి జర్నీ స్టార్ట్ అవుతాయి. ఈరోజు మండే, ఈరోజు హౌస్లో ఒకటి జరుగుద్ది, ఓకేనా. అండ్ నెక్స్ట్ ట్యూస్డే ఒకటి జరుగుద్ది, వెన్స్డే ఒకటి జరుగుద్ది, థర్స్డే ఒకటి జరుగుద్ది. థర్స్డే 2 జరగవచ్చేమో, మనకి అది ఫ్రైడే టెలికాస్ట్ చేస్తారు. మొత్తం ఒక 5 ఫ్రైడే రోజు కూడా టెలికాస్ట్ అవుతుంది అని అనుకుంటాను నేను. లాస్ట్ సీజన్లో కూడా ఫ్రైడే రోజు కూడా టెలికాస్ట్ అయ్యాయి. ఇంకొక గంటన్నర ముందు ఓటింగ్ క్లోజ్ అవుతుంది అన్న టైంలో కూడా టెలికాస్ట్ అయ్యాయి. ఏంటి ఆ ఏవీస్ మేబీ అలా కూడా ఏవీస్ టెలికాస్ట్ అవ్వచ్చు. టాప్లో ఎవరైతే ఉన్నారో అనుకుంటారో వాళ్ళవి ఎర్లీగానే క్లోజ్ చేస్తారు. ఆ టాప్ 3, టాప్ 4, టాప్ 5 ఎవరైతే ఉన్నారో మేబీ వాళ్ళవి కొంచెం లేట్ చేస్తారు. కానీ టాప్లో ఉన్న వాళ్ళవి ఒకరోజు ఈరోజు మనకి ప్లే చేయరు, రేపు ప్లే చేయొచ్చు. రేపటి నుంచి ప్లే అవుతాయి అనుకుంటా నాకు తెలిసి. రేపు ఎపిసోడ్, ఎల్లుండి ఎపిసోడ్లో టాప్లో ఉన్న వాళ్ళిద్దరివి ప్లే అవుతాయి. మోస్ట్లీ ఫస్ట్ది నాకు తెలిసి కళ్యాణ్దే ప్లే అవ్వచ్చు. దెర్ ఇస్ హై ఛాన్సెస్ అనమాట కళ్యాణ్ది ప్లే అవ్వడానికి. ఫస్ట్ కళ్యాణ్ది, దాని తర్వాత ఇమాన్యుయల్ది, ఆ తనూజాది. వాళ్ళ ముగ్గురిది ప్లే అవ్వచ్చు. తర్వాత డెమోను, సంజన గారికి మేబీ లాస్ట్లో కొంచెం హైలైట్ చేసి సంజన గారిది ఏమో లాస్ట్ ఏవి ప్లే చేస్తారేమో చూడాలి. నేనైతే ఫస్ట్ మాత్రం నాకు అనిపిస్తుంది ఆ కళ్యాణ్దే ప్లే చేసేదానికి బీభత్సమైన ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ ఇది ఒక బస్ క్రియేట్ అవ్వాలి కదా. కళ్యాణ్ది ఫస్ట్ ప్లే చేశారు అంటే కళ్యాణ్ విన్నర్ అయిపోతారా, లేదా తనుజ ఫస్ట్ ప్లే చేస్తారు అంటే తనుజ విన్నర్ అయిపోద్దా. ఇలాంటి ఒక బజ్ కావాలి కాబట్టి మేబీ వీళ్ళిద్దరిలో ఎవరొకరిది స్టార్టింగ్లో ప్లే చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ కళ్యాణ్ది ప్లే చేసేసిన తర్వాత తనుజాది కాకుండా కొంచెం లేట్ చేసి ఇమాన్యుల్ది ప్లే చేస్తే మా తనుజాది ప్లే చేయరా, మేము ఓట్లు వేసుకోవాలా. యాక్చువల్గా ఆ వీడియోస్కి ఓటింగ్కి అసలు సంబంధమే ఉండదు. అయినా కానీ ఆ క్యూరియాసిటీ ఉంటుంది. అదే తనుజాది ప్లే చేసి ఫస్ట్, తర్వాత కళ్యాణ్ది ప్లే చేయకుండా లేట్గా కళ్యాణ్ది ప్లే చేస్తే జనాల్లో ఆ బజ్ క్రియేట్ అవుతుంది కదా. దానికోసం బిగ్ బాస్ మామ తీసుకునే డెసిషన్ 99.99% కళ్యాణ్ది ఫస్ట్ ఏవి ప్లే అవ్వచ్చు. ఓకేనా. ఇది పండగ చేసుకోండి, రెడీగా ఉండండి కట్లు పెట్టుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసరికి బర్నీ గారు నిన్న ఆ ఇంటర్వ్యూలో ఏదైతే బజ్ ఇంటర్వ్యూలో ఫస్ట్ కళ్యాణ్ది చూపించినప్పుడు కళ్యాణ్ పేరుకి ఫస్ట్ ర్యాంక్ ఎత్తుతారు. దాని తర్వాత ఇదే ర్యాంక్ ఇంకొకరికి కూడా నేను చూపించాలనుకుంటున్నాను 1 నెంబర్ అని చెప్పినప్పుడు దాని తర్వాత సంజన గారు వస్తారు. సంజన గారికి 5 ఇస్తారు. అంటే క్లియర్గా మీరు అర్థం చేసుకోండి, ఆయన స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఆ అమ్మాయి గురించి చెప్పాడు. స్టేజ్ దిగి, నేను పొద్దున కూడా చెప్పాను ఆల్రెడీ వీడియోలో, స్టేజ్ దిగి మళ్ళీ బజ్ ఇంటర్వ్యూలోకి వెళ్ళడానికి కొంచెం టైం ఉంటుంది. వెంటనే బజ్ ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోరు టక్కని.
ఓకేనా. సో దెర్ ఇస్ అ టైం. ఆ మధ్యలో ఆ టైంలో ఆయనకి అర్థమవుతుంది. ఆయన వీడియోస్ కానీ లేదా ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గానీ ఆయనకు చెప్పుంటారు. ఎవరి పొజిషన్స్ ఏంటి అని. సో అందుకే క్లియర్‌గా సంజన గారికి 5థ్ పొజిషన్ ఇచ్చాడు. దాని తర్వాత ఇమాన్యుయల్‌కి 3rd పొజిషన్ ఇచ్చాడు. డెమోన్‌కి 4థ్ పొజిషన్ ఇచ్చాడు. సో కళ్యాణ్, తనూజ దగ్గరకొచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరికి 1 ఇచ్చారు. 2 కూడా ఇవ్వలేదు. 2 దేర్ ఇస్ అ ఛాన్స్ ఇవ్వడానికి కళ్యాణ్‌కో, తనూజకో 2 పెట్టొచ్చు. బట్ అయినా కూడా వాళ్ళిద్దరికి 1 పెట్టి వాళ్ళిద్దరి మధ్య పోటీ నడుస్తుందని చెప్పి మన భరణి గారు అన్నారు అంటే, సో భరణి గారికి క్లియర్ కట్ ఐడియా ఉంటది. సో ఎవరు ఏంటనేది బయటకు వచ్చిన తర్వాత ఆయనకి ఎక్స్‌ప్లెయిన్ చేసుంటారు. ఇగో వీళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారని. సో అందుకనే కళ్యాణ్‌కి 1 ఇచ్చి దాని తర్వాత తనూజ గారికి కూడా 1 చూపిస్తారు. సో వీళ్ళిద్దరిలో ఎవరైనా గెలవచ్చు. ద ఫైట్ బిట్వీన్ కళ్యాణ్ పడాల అండ్ తనూజ పుట్టస్వామి అని చెప్పి మన భరణి గారు అంటారనమాట. భరణి గారు అన్న తర్వాత సో ఒకవేళ మీరు డిక్లేర్ చేయాల్సి వస్తే ఎవరిని డిక్లేర్ చేస్తారు అన్నప్పుడు అదే వీడియోలో దానికంటే ఒక 2 నిమిషాల ముందు 3 నిమిషాల ముందు తనూజ గారి గేమ్ తనూజ గారు ఆడుకుంటా ఉన్నారు. ఎప్పుడు ఎవరి గురించి పట్టించుకోలేదు, మీ గురించి అసలు ఆలోచించలేదు, తన గేమ్ తను ఆడుకుంటుంది. ఇలాంటివన్నీ శివాజీ అని 2-3 స్టేట్మెంట్లు పాస్ చేస్తారు ఆయన ముందే. ఆయన కూడా 1-2 స్టేట్మెంట్లు పాస్ చేస్తారు అక్కడ. సో పాస్ చేసినప్పుడు ఏమైంది, ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో వీళ్ళిద్దరిలో ఎవరన్నప్పుడు ఆయన కళ్యాణ్ పేరు చెప్పాడు. ఓకేనా. సో అది మనసులో ఉండొచ్చు, లేకపోతే ఆయన సిట్యువేషన్ అర్థమై ఉండొచ్చు. కళ్యాణ్ పేరు చెప్పిన తర్వాత ఏదో చిన్నపాటి రీజన్ చెప్తాడంట. సో కళ్యాణ్, తనూజ పేరు కూడా చెప్తారంట. దాంతోపాటు రీజన్ కూడా చెప్తారంట. సో బిగ్ బాస్ టీమ్ వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు కట్ చేసుకొని జస్ట్ అక్కడ కళ్యాణ్ పేరు మాత్రమే ఉండేలాగా చేశారు, కళ్యాణ్ పేరు వచ్చేలాగా చేశారు అని చెప్పి ఆయన ఎవరో వాళ్ళ ఫ్యాన్ పేజ్ ఎవరైతే ఉంటుందో భరణి గారి ఫ్యాన్ పేజ్, భరణి గారు వాళ్ళ ఫ్యాన్ పేజ్లో ఒక టైప్ చేసి వాళ్ళకి స్క్రిప్ట్ పెడితే, స్క్రిప్ట్ అంటే టైప్ చేసి పెడితే సో దాన్ని ఈయన పోస్ట్ చేశారు. భరణి గారు అఫీషియల్ అకౌంట్లో పోస్ట్ చేశారనమాట. సో అంటే భరణి గారు దాన్ని అక్నాలెడ్జ్ చేశారు. అదేదో స్క్రిప్టెడ్ లాగా చేశారు బిగ్ బాస్ టీము అన్నట్టుగా చేశారు. అండ్ దట్టు దానివల్ల ఓటింగ్లో ఏమన్నా తేడాలు ఉంటాయంటే పెద్ద తేడాలు ఏముండవు అబ్బా. ఇప్పుడు అదైతే కళ్యాణ్కి ఏదైతే ఉందో సో కళ్యాణ్కి చిన్నపాటి బూస్టప్ ఉంటుంది. సో తనూజ గారికి చిన్నపాటి లిటిల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అంటే భరణి గారు ఓటింగ్ని మార్చేస్తారు అంటే లైక్ తనూజకి ఎఫెక్ట్ అయిపోద్ది అంత ఏం ఉండదు. సో అది చిన్నపాటి బూస్టప్స్ కింద పనికొస్తాయి అంతే. దానివల్ల టూ మచ్గా ఓటింగ్ అనేది ఎఫెక్ట్ అవ్వదు. చాలామంది రాత్రి నుంచి దొబ్బేస్తున్నారు. ఆ ఎపిసోడ్లో చూస్తే కూడా అది ఏం లేదు, బజ్లో చాలా నార్మల్గా ఆయన చెప్పేసి వదిలేస్తారు దాన్ని. అది బయట కొంచెం ఇంటెన్స్ మోడ్లో దానికి వెనక బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్లు వేసి కొంచెం ఇంటెన్స్ మోడ్లోకి తీసుకురావడం వల్ల అది కొంచెం ఎఫెక్టివ్గా కనిపించింది. లైక్ మనకు ప్రోమోస్ ఎలా అయితే ఎఫెక్టివ్గా కనిపిస్తుందో అలా కనిపించింది అంతే. అదర్ దాన్ దట్ నథింగ్ దాంట్లో అక్కడ ఏమీ లేదు. ఓకేనా. సో భరణి గారు అది చెప్పారు. ఈవెన్ దో భరణి గారు చెప్పినా చెప్పకపోయినా కానీ సో సమ్వేర్ ఎక్కడో ఒక చోట ఆయనకు కూడా తనూజ గారు గెలవాలని ఉంటుంది, అలాగే కళ్యాణ్ కూడా గెలవాలని ఉండొచ్చు. సో కళ్యాణ్ పేరు ఒక మాట, సో అబ్బాయికి నేనైతే అబ్బాయికి ఇస్తాను అంటున్నాడు. ఎందుకంటే ఒకసారి కూడా నామినేషన్ చేయలేదు కాబట్టి, నామినేషన్ చేసేంత పాయింట్స్ నాకు ఇవ్వలేదు ఆ అబ్బాయి ఆయనే అన్నాడు కాబట్టి, సో అలాంటప్పుడు తనూజ గారిని నామినేట్ చేశారు కాబట్టి ఈయన, సో ఆ తనూజ గారి పేరు చెప్తే మళ్ళీ ఆయన ఏదైనా క్వశ్చన్లు అడుగుతారని అనుకో ఉండొచ్చు. ఎందుకు వచ్చిన గొడవ మళ్ళీ ఇదిగో బంధాలు బంధుత్వాలు చూసావా, అది మీ బంధాలు బంధుత్వాలు అని మళ్ళీ ఏదో చెప్తాడు. అందుకే ఆయన అదే అంటున్నాడు కదా సో శివాజీ అన్న వరుసగా కంటిన్యూస్గా. అందుకని చెప్పి మనం కళ్యాణ్ పేరు చెప్దామని అన్న థాట్లు కూడా కళ్యాణ్ పేరు చెప్పుండొచ్చు. రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు దాన్ని పట్టుకొని మనం తవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో ఎవరి పని వాళ్ళు చేసుకోండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్, ఎవరెవరో పెడుతున్నారు, సో మనం కూడా పెడుతుంటాము. బట్ చెప్పేటప్పుడు వాళ్ళు కళ్యాణ్ లీడ్లో ఉన్నాడు హాట్‌స్టార్లో, సో తనూజ గారు లీడ్లో ఉన్నారు మిస్డ్ కాల్స్లో అన్నప్పుడు నేనేమంటానంటే దాన్ని బూస్టప్ కింద తీసుకోండి, రిలాక్స్ అవ్వద్దు. సో కళ్యాణ్ ఫ్యాన్స్ రిలాక్స్ అవ్వద్దు. ఒక హాట్‌స్టార్లో ఉన్నారన్నప్పుడు మావాడు హాట్‌స్టార్లో ఉన్నాడులే, మనం ఇంకా మిస్డ్ కాల్స్ మీద ఫోకస్ పెడదాము, హాట్‌స్టార్లో తగ్గిద్దాము, ఇలాంటివి వద్దు. ఏదైనా కానీ ఆ ఎనర్జీ అనేది డ్రాప్ అవ్వకూడదు. ఓకేనా. లాస్ట్ టిల్ ఫ్రైడే నైట్ 11:59 వరకు ఆ ఎనర్జీ అనేది అలాగే సస్టైన్ చేస్తూ ఉండాలి. ఈవెన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, తనుజ ఫ్యాన్స్ అవ్వచ్చు, డెమోన్ అవ్వచ్చు, ఇమాన్యుల్ గారు అవ్వచ్చు, గారనేసావా సంజన గారు వదిలి ఇమాన్యుల్ గారు వచ్చేసింది, ఇమాన్యుల్ అవ్వచ్చు, సంజన గారు అవ్వచ్చు. సో ఓకేనా. ఎనర్జీస్ డ్రాప్ అవ్వకూడదు, సస్టైన్ చేసుకుంటూ వెళ్ళాలి ముందుకి. మళ్ళీ చెప్తున్నా, ఎవరు స్ట్రాటజీస్ వాళ్ళు ప్లే చేస్తుంటారు. సో ఫస్ట్ కళ్యాణ్ పేరు చెప్పి టాప్లో ఉన్నాడు, దాని తర్వాత తనూజ పేరు చెప్పి టాప్లో ఉన్నారు, అలా ఫస్ట్ 2 రోజులు తనూజ పేరు చెప్పి టాప్లో ఉన్నారని చెప్పి 3వ రోజు నుంచి సడన్గా కళ్యాణ్ టాప్లోకి వచ్చేసారని కూడా చెప్పొచ్చు. లేదా కళ్యాణ్ ఫస్ట్ నుంచి టాప్లో ఉన్నాడు అని చెప్పుకుంటూ వచ్చి సడన్గా ఇంకా తనూజ గారు టాప్లోకి వచ్చేసారు, కళ్యాణ్ పడిపోయాడు, ఇలాంటి నెరేటివ్లు కూడా వస్తుంటాయి. ఓకేనా. సో ఇలాంటి నెరేటివ్స్కి ఎవరు పడొద్దు. సో ఎవరు గెలిచినా ఏం గెలిచినా కానీ చాలా తక్కువ మార్జిన్ ఉంటుంది. ఓకేనా. మరీ వాళ్ళు చెప్పినట్టు క్లోజ్ మార్జిన్ అయితే కూడా ఉండదు, అలా అని చెప్పి టూ మచ్ మార్జిన్ కూడా ఉండదు. అది మేబీ 1, 2, 3% ఆర్ 4% డిఫరెన్స్ ఉంటుంది. మరీ 0.00% కానీ లేదా 0.5% కానీ
మరీ ఇంత గట్టిగా చెప్పలేరు కానీ ఇంత దారుణంగా కూడా ఉండదు. ఒక 3-4% డిఫరెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా 3-4% డిఫరెంట్ ఉంటుంది. 3-4% డిఫరెన్స్ ఉంటేనే వాళ్ళు యాక్చువల్ విన్నర్ని డిక్లేర్ చేస్తారు. ఓకేనా? 3-4% ఉంటే ఎవరి విన్నర్ అయితే వాడిని విన్నర్ చేస్తారు వాళ్ళు. కాబట్టి అంతే పర్సెంటేజ్ అక్కడ క్లియర్గా చూపిస్తుంటుంది. అంతవరకు మాత్రం చెప్పగలుగుతా. అది ఆ 3-4%లో ఎవరు లీడ్లో ఉన్నారనేది మనం అది మీరు ఓట్లేసే దాన్ని బట్టి ఉంటుంది. నిన్న నైట్ నేను పొద్దున తనూజ గారు ఎందుకు లీడ్లో ఉన్నారంటే, సో ఇలాగే ఎవరో మనకి చెప్పింది ఏంటంటే 1-2% తనూజ గారు 1-2% లీడ్లో ఉన్నారు అన్నప్పుడు, సో నేను అర్థం చేసుకుంది ఏంటంటే మొన్నటి వరకు తనూజ గారు లీడ్లో ఉన్నారని చెప్పి నాతో సహా పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్పారు. సో పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు కాబట్టి, సో దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటే, సో మేబీ తనూజ గారు లీడ్లో ఉండుండొచ్చు. సో ఎవ్రీ టైం కళ్యాణ్ ఉన్న టైంలో కూడా తనూజ గారే లీడ్లో ఉన్నారు అని చెప్పారు కాబట్టి, సో తనూజ గారే లీడ్లో ఉండొచ్చు. ఎందుకంటే దిస్ టైం ఓట్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవ్వవు. లైక్ 7th సీజన్లో ఓట్లు అనేవి ట్రాన్స్ఫర్ అయ్యాయి. శివాజీ అన్న ఓట్స్ అంది ఇంకా శివాజీ అన్న గెలవడం అన్నప్పుడు శివాజీ అన్న ఓట్స్ అని పల్లవి ప్రశాంత్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి. సో ఇప్పుడు 8th సీజన్కి వచ్చేసరికి ఏంటంటే గౌతమ్కి ఎవరి ఓట్స్ ట్రాన్స్ఫర్ కాలేదు. ఎవరి ఓట్స్ వరకు పడ్డాయి. గౌతమ్ ఓట్స్ గౌతమ్కి, అవినాష్ ఓట్స్ అవినాష్కి, ప్రేరణ గారి ఓట్స్ ప్రేరణ గారికి, నబీల్ ఓట్స్ నబీల్కి, నిఖిల్ ఓట్స్ నిఖిల్కి పడ్డాయి. సో అలాగే ఈ సీజన్ కూడా సో తనూజ గారి ఓట్స్ తనూజకి అండ్ కళ్యాణ్ ఓట్స్ కళ్యాణ్కి, ఇమాన్యుల్ ఓట్స్ ఇమాన్యుల్కి, డెమోన్కి డెమోన్, సంజన గారి ఓట్స్ సంజన గారికి పడతాయి. ఓకేనా? ఎవరు ఇక్కడ ఓట్లు ట్రాన్స్ఫర్ చేసుకోరు. వీళ్ళ ఓటు కట్ చేసి మొత్తం వాళ్ళకి వేద్దాము అలాగా. అది 7th సీజన్లో మాత్రమే జరిగింది. బికాస్ ఆఫ్ 7th సీజన్ రైవల్రీ సీజన్ అనేది నవ్వుతో నా భవిష్యత్తు మళ్ళీ జీవితంలో రాదు ఇంకా అలాంటి సీజన్ తెలుగులో. సో కాబట్టి అలాంటి సీజన్ అలా క్రియేట్ అయింది కాబట్టి సో అప్పుడు అలా జరిగింది. ఇప్పుడు ఏంటంటే గ్రూప్స్గా గేమ్ ఆడలే కదా, వాళ్ళు అక్కడ గ్రూపులుగా గేమ్ ఆడారు. ఆ గ్రూప్లో 2 మెంబర్స్ టాప్ 5లోకి వచ్చారు, 3 వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చారు. కాబట్టి అలా జరిగింది ఆ సిట్యువేషన్. ఇప్పుడు ఇలా కాదు అది. సో కాబట్టి ఎవరు ఓట్లు వాళ్ళకి పడాలి. సో ఎవరి ఎనర్జీస్ వాళ్ళు ఎంత లావున మీరు పుష్ చేసుకొని ఓట్లు వేసుకుంటే అలాగే జరగబోతుంది అనమాట. సో దీంట్లో ఎవరు ఏది చెప్పినా కూడా సో మేబీ వాళ్ళ బ్యాక్ ఎండ్లో వాళ్ళ స్ట్రాటజీస్ ఉంటాయి. సో కాబట్టి మీరు ఒకవేళ తనూజ గారు టాప్లో ఉన్నారు అని చెప్పినా రిలాక్స్ అవ్వద్దు. తనూజ గారు బాటంలో ఉన్నారన్న కంగారు పడొద్దు. సేమ్ యాజ్ కళ్యాణ్ టాప్లో ఉన్నాడన్న రిలాక్స్ అవ్వద్దు. కళ్యాణ్ బాటంలో ఉన్నాడన్న కంగారు పడద్దు. అండ్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. సో ఎవరో స్క్రీన్ షాట్ పంపించారు. సో కళ్యాణ్ థియేటర్లో కళ్యాణ్ బోర్డింగ్ వేయించారు, అడ్వర్టైజ్మెంట్ వేయించారని. సో ఆ థియేటర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వేయించడానికి మహా అంటే ఒక 2,000 నుంచి 3,000 ఒక షోకి, లేదంటే ఒక రోజంతా వేయించాలంటే మేబీ ఒక 5,000 నుంచి 10,000 ఖర్చు పెట్టాలి. మేబీ 5,000 to 10,000. ఇప్పుడు ఏంటంటే అది మరి కళ్యాణ్ పూరు బిడ్డ, పూరు అది ఇది తినడానికి తిండి లేదు అది ఇది అని చెప్పుకున్నాడు మాత్రం అలా చేస్తున్నారంటే కళ్యాణ్ ఎందుకు చేస్తాడబ్బా? కళ్యాణ్ లోపల ఉన్నాడు కదా. కళ్యాణ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు డబ్బులు తీసి ఇస్తారా? కళ్యాణ్ గెలవాలి అనుకున్నాడు, కళ్యాణ్ గెలిపించాలనుకున్నాడు. బిగ్ బాస్ అంటే విపరీతమైన పిచ్చున్నాడు. సో దాంట్లో కళ్యాణ్ని ఎలా అయినా విన్నర్గా చేయాలి అని అనుకున్నాడు. ఎవరో ఒకరు ఆడ పెట్టుంటారు. వాళ్ళ డబ్బులు ఇచ్చి వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు. ఇప్పుడు రాజకీయ నాయకులకి లక్షల కోట్ల రాజకీయ డబ్బులున్న రాజకీయ నాయకులు వాళ్ళ పార్టీలకి ఎవడెవరో ఎన్ఆర్ఐలు ఆడ కష్టపడి వాళ్ళ ఫండ్లు ఇస్తుంటారు. నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కూడా ఫండ్లు ఇస్తుంటారు ఆ పార్టీకి. వాళ్ళ దగ్గర కోట్లు డబ్బులు ఉండవా? అయినా కూడా మనం ఎందుకు ఇస్తున్నాం అలాగా? సో ఆ పార్టీ గెలవాలి అని చెప్పి మన మద్దతు మనం ప్రకటిస్తున్నప్పుడు మనం ఎంతో 1,00,000, 2,00,000, 5,00,000 లేదా 1,000, 2,000, 10,000 మనం ఎలా అయితే ఆ పార్టీలకి మనం ఫండ్గా ఇస్తామో, ఓకేనా, వాళ్ళ ఎలక్షన్లో అఫిడవిట్లో చూపించేదానికి నార్మల్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులకి సంబంధమే ఉండదు. అయినా కానీ మనం ఎలా పిచ్చోళ్ళలాగా ఇస్తామో అలాగే పొలిటిషియన్స్ కోసం పిచ్చోళ్ళలాగా పనిచేసే ప్రజలు ఎలా అయితే ఉన్నారో, కార్యకర్తలు ఎలా అయితే ఉన్నారో, అలాగే బిగ్ బాస్లో కూడా ఒక కంటెస్టెంట్ని అభిమానిస్తే ఆ కంటెస్టెంట్ కోసం పిచ్చిగా అలాంటి పనులు చేసేవాళ్ళు అభిమానులు ఉంటారు ఆబ్వియస్లీ. అలాగే వాళ్ళలో ఎవడో ఒకడు అక్కడ థియేటర్లో అది వేయించుని ఉంటాడు. దానికి ఆ అబ్బాయికి ఫైనాన్షియల్ స్టేటస్కి అసలు సంబంధమే ఉండదు. సంబంధం ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? ఆ అబ్బాయి నిజంగానే పూర్ అయి ఉండొచ్చు, చేస్తుండొచ్చు. ఇప్పుడు డెమోన్ కూడా లిటరల్లీ పూరు. డెమోన్ ఎంత పూరు? బట్ డెమోన్ కోసం కూడా చాలామంది హోర్డింగ్స్ పెట్టి చుట్టారు. డెమోన్ కోసం కూడా చాలామంది కాలేజెస్ తిరుగుతున్నారు. డెమోన్ కోసం కూడా చాలామంది స్వచ్ఛంగా వాళ్ళు కూడా చేస్తుంటారు. సో అలాంటి మాత్రం అదంతా డెమోన్ చేయించుకుంటున్నట్ట కాదు కదా. సో డెమోన్ నచ్చి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది పెయిడ్ ఫ్యాన్ పేజెస్ నడిపే వాళ్ళు ఉంటారు, కొంతమంది జెన్యున్గా ఫ్యాన్ పేజెస్ నడిపే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఉంటాయి. సో దీన్ని తీసుకొచ్చుకొని దాన్ని ఏదో పెద్ద కనిపెట్టేశాము. నేను అనవసరంగా అలాంటివి ఎవరొకరు పెడుతుంటారు అబ్బా. వాటిల్ని మీరు షేర్ చేస్తూ మీ ఎనర్జీని మీరు డ్రాప్ చేసుకుంటూ మీ వాళ్ళకి మీరు ఓట్లు వేసుకోకుండా కళ్యాణ్ మీద ఫోకస్ పెడతారు. అది అవసరం లేదు. ఇప్పుడు ఆ కళ్యాణ్ అనే వ్యక్తి అది పెట్టి దాన్ని ఏదో మీరు హైలైట్ చేయాలనుకుంటున్నారు.
దాంట్లో హైలైట్ చేస్తుంటే ఆ అబ్బాయి నెంబర్ కనిపిస్తూ ఉంటుంది, ఆ అబ్బాయికి మిస్డ్ కాల్ ఇచ్చుకుంటారు. దాంట్లో తప్పే ఉంది అనుకునే వాళ్ళు ఆ అబ్బాయికి మిస్డ్ కాల్ ఇస్తారు. వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, వీళ్ళు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. దాంట్లో తప్పే ఉంది అనుకునే వాళ్ళు ఆ అబ్బాయికి మిస్డ్ కాల్ ఇచ్చేస్తారు. దాంట్లో ఏముంటుంది అప్పుడు? సో అలాంటి ఏం వద్దనమాట. అవన్నీ నార్మల్ థింగ్స్ అవన్నీ ఈ టైంలో. ఓకేనా? ఆ అబ్బాయి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ అబ్బాయి కోసం ఎవరెవరు ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఎంత పని చేస్తున్నారు అనేది నాకు తెలుసు. సో కాబట్టి అవన్నీ ఆ అబ్బాయి డబ్బులే అని కాదు. సో చేసేవాళ్ళు కూడా చేస్తుంటారు. ఆ అబ్బాయిని గెలిపించాలనుకునే వాళ్ళు ఉంటారు. కంప్లీట్‌గా తనూజ అంటే నచ్చని వాళ్ళు, ఎగైనిస్ట్‌గా ఉండేవాళ్ళు, తనూజని కంప్లీట్‌గా హేట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆళ్ళు కూడా ఆ అబ్బాయికి మద్దతు ఇస్తుంటారు. లైక్ పాలిటిక్స్‌లో ఎలా జరుగుద్దో అలా జరుగుద్ది. సో అలాగే తనూజ గారిని ఇష్టపడేవాళ్ళు తనూజ గారి కోసం కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు. సో దాంట్లో పెద్ద తప్పు లేదు. సో దాన్ని ఎవరైనా గానీ అనవసరంగా హైలైట్ చేస్తే అది నేను అనవసరంగా ఎనర్జీస్‌ని డ్రాప్ చేసుకోవద్దు అంట. ఎవరికైనా ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్తా. దాంట్లో పెద్ద తప్పు కూడా ఉండదు అని కూడా నేను చెప్తా. ఇప్పుడు క్యాస్ట్‌ది అంటే అది తప్పయిద్ది. బట్ ఇది పెద్ద తప్పు కాదు. దీనికి ఆ అబ్బాయి ఫినాన్షియల్ స్టేటస్‌ని యాడ్ చేయడం అనేది అది ఏదో కొంచెం మనం తక్కువగా ఆలోచిస్తున్నట్టు ఉంటది. ఓకేనా? సపోర్ట్ చేసేవాళ్ళు ఎలా అయినా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు కదా! ఎలా సపోర్ట్ చేస్తారన్నది వాళ్ళ ఇష్టం. ఓకేనా? అదే సంగతి. జై హింద్.